Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బిగ్ టర్న్ జగన్పై ఢిల్లీ పెద్దల లెక్క ఇదేనా? ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఎన్నికలు జరిగిన ఏడాది కాలానికి కూటమి వైసీపీ నేతలు మిషన్ 2029 ప్రారంభించారు. ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో సక్సెస్ అయిన ఫార్ములాని ఇప్పుడు జగన్ పైన కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. జగన్ కౌంటర్ స్కెచ్ అమలు చేస్తున్నారు. కూటమిని ప్రజల్లోనే ఫిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు, పవన్ మాజీ సీఎం జగన్ పైన పంతం పట్టారు. మరి ఢిల్లీ మూడేంటి? 2029 ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. పవన్ తాజాగా కూటమి పాలన ఏడాది సభలోనూ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. 15 నుండి 20 ఏళ్ల వరకు కూటమి అధికారంలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పిన విధంగానే మరోసారి తాజాగా ఫిక్కీ సదస్సులో గత జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్ళీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అలా జరగదు, భయం వద్దు, ఆ భూతం మళ్ళీ రాదు, దానికి నాది హామీ. నేను ఈసారి ఏమరపాటుగా లేను, ఈ ప్రభుత్వమే కొనసాగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కూటమిగా కొనసాగి తిరిగి 2029లో అధికారంలోకి రావాలనేది వారి లక్ష్యం. అయితే జగన్ మాత్రం ఏడాది కాలంలోనే కూటమి పాలన పైన ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు. కూటమి హామీల విస్మరణ పైన తమ పార్టీ నేతలను ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యాచరణ ఫిక్స్ చేశారు. ఇటు పలువురు కూటమి ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వే సంస్థలు చెబుతున్నాయి. పవన్ ఎన్నికల సమయంలో చూపించిన దూకుడు, సమస్యల ప్రస్తావన చేయకపోవడం పైన చర్చ జరుగుతోంది. జగన్ పైన చంద్రబాబు, పవన్ చూపించిన దూకుడు అటు బీజేపీ నుంచి మాత్రం కనిపించడం లేదు. జగన్ పైన నిత్యం టార్గెట్ చేస్తే కొనసాగుతున్న ప్రచారం పైన అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ తనకు, తన పార్టీకి పోరాటాలు కొత్తవి కావని చెబుతున్నారు. అయితే జగన్ 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ప్రచారం తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు కూటమి నేతలు జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. జగన్ కారణంగా రాష్ట్రం నష్టపోయిందని చెబుతూ తిరిగి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రానికి కష్టాలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరహా చర్చపైన జగన్ నామమాత్రంగానే స్పందించారు. జగన్ అమలు చేసిన పథకాలని కూటమి అమలు చేయడం ద్వారా వైసీపీ సంక్షేమ ఓటు బ్యాంక్ పైన ఫోకస్ చేసింది. జగన్ జనంలోకి వెళ్లడం ద్వారా పరిస్థితులలో మార్పులు వస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో 2029 లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పంతం, అటు బీజేపీ అడుగులు, ఇటు జగన్ ఎలా ఎదుర్కొంటారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.